హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. ముందుగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వండి. ఈరోజు కిరాయి ఏంటంటే మా ఊరికి ఒక 22 కిలోమీటర్ల శివాపురం ఉంది. అక్కడికి ఒక పెద్ద తోరలు, ఒక 3 తోరలు వేసుకెళ్తున్నాను. డీజిల్ అయితే కొట్టేస్తున్నాను. ఇప్పుడు వెళ్ళి లోడింగ్ చేసుకోవాలి. తోరలో షాప్ అయితే తోరలో తయారు చేసేది అయితే మనకి తిరుగు రూట్లో సండ్రుపట్ల యువతలు ఉంది. అది కనపడుతుంది చూసారా, అక్కడే మనం లోడింగ్ చేసుకొని వెళ్ళాలి. 3 తోరలు 8 అడుగులు, అడుగున్నర బారు 3 తోరలు వేసుకెళ్ళాలి. కంపెనీ ఇక్కడే తయారీ. అడుగు తోరలో, అడుగున్నర తోరలో, 2 అడుగుల తోరలో మొత్తం అన్నీ ఇక్కడే తయారీ. మరి మనకేమో అడుగున్నర తోరలు అన్నారు వేసేది. అయితే వీళ్ళు ఇప్పుడే భోజనం చేసి కూర్చున్నారంట. కొంచెం ఆగాక వేస్తా ఉన్నారు. మరి ఈ రకాలలో ఏట్లు వేస్తారో తెలియదు మనకి. పై వేస్తారో కింద వేస్తారో. ఈ పై కింద ఒకటినట్టుంది. ఇవైతే కాదులే. ఇక్కడ అన్ని రకాల తోరలు, అన్ని సైజులు తోరలు. ఈ బండి వాళ్ళది. ఎక్కువైతే వాళ్ళే పంపిస్తారు. ఏమన్నా ఒక 7 కానీ 8 కానీ అవి అయితే వీళ్ళే పంపిస్తారు. వీళ్ళ బండికి మాట్లాడి అయితే లోడింగ్ చేయాలి. అయితే లోడింగ్ అంటే ఇదివరకు మనుషులతో చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇది చైన్ బ్లాక్ ఉంది. చైన్ బ్లాక్తో బండి ఇక్కడ నెట్టుకొచ్చి బండి మనం రేవ్ చేస్తే దాంట్లో పెట్టేస్తారు. తయారీ కూడా ఇక్కడే మొత్తం అంతా. ఇది వచ్చి సండ్రుపట్ల రూట్లో, పుట్టిరాల రూట్లో విసనపేట ఊరు బయట ఉంది. సండ్రుపట్ల ఎంట్రన్స్లో కాలువ, ఎన్ఎస్పి కాలువ దగ్గరలో ఉంటుంది. ఇక్కడే తయారీ. ఇవే తయారు చేసే మిషన్లు. అవతల పక్క యువతల పక్క అవి మిల్లర్స్ ఉన్నాయి చూసారా, ఆ మిల్లర్స్తో కలిపి పోస్తారు. కరెక్ట్గా నేను 2:30కి వచ్చాను. 2:30కి వస్తే వాళ్ళు భోజనం చేసి పడుకొని ఇప్పుడే లేచారు. ఒక 10 నిమిషాలు అలాగన్నా ఎత్తామని సరే మొదలుపెట్టారు. ఇవేంటంటే వీళ్ళు మొత్తం మీద 4 ఉన్నారు. ఆ 4 లోడ్ చేశారు. ఆ 4 లోడ్ చేశారు. అక్కడ ఈ సంవత్సరంన్నరంట ఈ తయారు చేసి బాగా ఆరిపోయినాయి. అక్కడి నుంచి నిదానంగా డొల్లించుకుంటూ వచ్చి ఇక ఇలా లేపుతున్నారు. ఈ 4 ఇలా లేపి అలా నా బండి మీద పెడుతున్నారు. 2 లోడ్ చేశారు. ఆ 2 మధ్యలో దీన్ని కూడా పెట్టేసి కొంచెం అటు ఇటు ఎలడిపు చేశారు. దాంట్లో గాడిలో దిగిపోయింది. కాకపోతే కరెక్ట్గా మనకి ఏంటంటే వాళ్ళు టెక్నికల్గా ఎత్తారు లోడు. నేనేంటంటే దీని మీద మామూలుగా మనకి చైన్ బ్లాక్ మీద ఎత్తారనుకున్నాను. అయితే చైన్ బ్లాక్ మీద ఎక్కువ ఎత్తుతారంట. అన్న ఇవన్నీ మనం అక్కడికి చైన్ బ్లాక్ కాడికి తీసుకెళ్ళే వరకు చాలా టైం పడుతుంది అన్న. అందుకనే మనం ఎత్తుతున్నాం అన్నారు. వాళ్ళు కరెక్ట్గా పైకి లేపుతున్నారు. నేను బండి రివర్స్ చేసి దగ్గరికి పెడుతున్నాను. అలా ఎత్తేసారు. ఈ ఒక్కదానికే పెట్టలేదు. అలా ఈ 3 ఎత్తేసారు. ఎత్తేసి కరెక్ట్గా మళ్ళీ యువతల దాన్ని కొంచెం యువతలో జరిపారు. గడ్డ పలుకుతో కొంచెం యువతలో జరిపితే కరెక్ట్గా దాంట్లో దిగిపోయింది. ఇక అటు ఇటు కొట్టుకోవడానికి కూడా లేదు. ఏ గోతులో పడ్డా ఎందులో పడ్డా అటు ఇటు కొట్టుకోవు. మధ్యదారిలో ఏమైనా కదిలిని ఏమో చూసుకున్నాను. ఎందుకంటే అటు ఇటు కరెక్ట్ సెట్ అయినా కానీ రోడ్డు బాగలేదు. నిదానంగా వస్తున్నాను. అయినా సరే గోతులోనే ఏమన్నా అటు ఇటుగానే కదిలిని ఏమని చూసుకుంటున్నాను. అయితే బాగానే ఉన్నాయి, కరెక్ట్గానే ఉన్నాయి, ఎటు కదలలేదు. ఇది వచ్చి వేంపాడు మేజర్ కాలువ. ఇది చింతలపూడి ఎత్తిపోతల పథకం. దీనికి కలుపుతున్నారు ఇక్కడ. అసలు అయితే ఇటు నుంచి అటు వెళ్తే వాటరు. ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకం అంటే అటు నుంచి ఇటు ఎక్కిస్తారంట.
అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, ఎటు కదలలేదు, కరెక్ట్ సరిపోయినాయి బండికి. నరసరాపాలెం గుడిపాడు దాటాం. మనకు వచ్చే ఊరు ఏంటంటే పరతాపురం, తర్వాత చిన్నంపేట, తర్వాత శివాపురం. ఇక్కడ నుంచి మొత్తం కలిపి ఇంకా అదొక 7, అదొక 3, మొత్తం 12 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఉంటుంది. వచ్చేదే ఇది పరతాపురం, దీని తర్వాత చిన్నంపేట. ఇప్పటిదాకా అసలు దారి బాగల, రెండో గేరు స్లోగా వచ్చాను. ఇంకో పరతాపురం ఇదే చిన్నంపేట అండి, చిన్నంపేట ఇది. ఈ ఊరు తర్వాతే శివాపురం. ఇదేంటంటే ఇప్పుడు మంచి గేదెల టైం, కరెక్ట్గా 5:30 వస్తుంది గేదెల టైం. అయితే దారిలో అయితే ఎక్కడ టచ్ అవ్వలేదు, కానీ గేదెలు ఇక్కడ మాత్రం ఫుల్గా రద్దీగా ఉన్నాయి. ఇదేంటంటే మనం ఎదరికెళ్ళిన తర్వాత లెఫ్ట్ తిరగాలి శివాపురం. అక్కడికి ఒక 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇక ఇక్కడ నుంచి కొంచెం ఈ డౌన్లోంచి మనం లెఫ్ట్కి తిరగాలి. అయితే ఏంటంటే ట్రాక్టర్లు మట్టి తోలుతున్నారు. అసలు దారి మొత్తం దుగ్గు చేసేసారు. దారి అంతా మామూలుగా లేదు, అసలు దుమ్ము మొత్తం మన మొహం నిండానే ఉంది. ఇక ఇక్కడ నుంచి దారి అయితే మామూలుగా అంతా ఇంగ్లీష్ రోడ్ అంటారు, ఇక అది బాగోదు. ఇక్కడ నుంచి ఇది శివాపురం రోడ్డు. చూడండి దారి ఎలా ఉందో, పెద్ద గోతులు, దడేలు, అసలు బండి అంతా ఊగిపోయింది. కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత అయితే 1, 2 గేరు, ఇంకొక గేరు కూడా వేయలేదు నేను. ఇక శివాపురం ఎంట్రన్స్ అయ్యి ఆ సిమెంట్ రోడ్, ఆ సెంటర్కి వెళ్ళి సిమెంట్ రోడ్ ఎక్కిందాక 1, 2 గేరే. ఇదైతే శివాపురం రోడ్డు. కరెక్ట్గా ఇక్కడ నుంచి శివాపురం ఆ ఎదర కనపడుతుంది సరే, కాలువ ఒకటి వస్తే ఆ కాలువ కాడ నుంచి ఇది మొత్తం శివాపురమే. ఇక్కడ నుంచి స్టార్టింగ్. ఈ రోడ్డు నేను డ్రైవర్ అయిన తర్వాత ఇంత మట్టికి పోయిలే. ఇదే రోడ్డు దగ్గర నేను డ్రైవర్ అయిన తర్వాత ఇంత మట్టికి పోయిలే. రోడ్డు ఇట్టాగే ఉంది, గోతులు పడతాం మట్టి పోయటం, కానీ తారు రోడ్డు అనేది నేను డ్రైవర్ అయిన తర్వాత పోయలేదు. ఈ ట్రాక్టర్లు అయితే ఫుల్గా తోలుతున్నారు మట్టి. ఈ గేదెలు, ఈ ట్రాక్టర్లు ఎంత మామూలుగా బాగుంది ట్రాఫిక్. ఈ బ్రిడ్జికి అయితే ఇదివరకు అటు ఇటు సైడ్ ఉండేది కాదు, మామూలుగా సన్ సైడ్ ఉండేవి కావు. ఇవి మొత్తం ఈ మధ్యనే తయారు చేశారు. ఈ తయారు చేసిన తర్వాత అటేపక్క ఇటేపక్క ఈ సన్ సైడ్లు తయారు చేసిన తర్వాత నేనైతే రాలేదు. చక్కగా తయారు చేశారు. ఇక్కడ కొంచెం మెరకలాగా ఉంటుంది గట్టిగా, అయినా మనకైతే వీటి బరువు వచ్చి నాకు తెలిసి 12 క్వింటాలు 13 క్వింటాలు ఉంటుంది. ఒక్కొక్కటి 3 క్వింటాల ఉంటుంది. కాకపోతే వాళ్ళు నలుగురే ఎత్తేసారు, టెక్నికల్గా ఎత్తేసారు. ఎక్కడేంటంటే పొక్లేన్ రావాలి, పొక్లేన్ వచ్చిన తర్వాత అప్పుడు 5:30, 6ంటికి పొక్లేన్ వస్తే అప్పుడు ఎత్తి మనం అక్కడ పెట్టిద్దామన్నారు. సరే ముందే చెప్పారు, పొక్లేన్ వస్తే 1 గంట అటు ఇటుగా మీరు అప్పటి వరకు ఉండాలి, వెయిటింగ్ చేయాలని చెప్పారు. సరే అని సెంటర్కి అయితే వచ్చాం. ఇక ఇక్కడ నుంచి సిమెంట్ రోడ్డే, ఎదర నుంచి సిమెంట్ రోడ్డే. మనం స్ట్రైట్కి వెళ్తేనేమో దగ్గర మనకి మల్లేశ్వరం కందుకూరు వెళ్ళిద్ది. మనం రైట్కి తిరగాలి. ఈ రూట్ డైరెక్ట్గా ఈ రూట్ ఎక్కడికి వెళ్ళిద్ది అంటే ఆ సెంటర్కి వెళ్ళిన తర్వాత మనం రైట్కి తిరగాలి. స్ట్రైట్కి వెళ్తే వేరే రూట్ వెళ్తుంది, మల్లేశ్వరం వెళ్ళిద్ది.
రైట్ సైడ్ తిరిగా. ఈ రైట్ సైడ్ రూట్ ఎటు వెళ్ళిద్దంటే డైరెక్ట్గా మనకు వచ్చి పోతునూరు తర్వాత వచ్చి చింతలపూడి ఎక్కిద్ది ఈ రోడ్డు. లెఫ్ట్ తిరిగితే రాఘవాపురం ఆ రూట్కి ఎక్కిద్ది. ఊరు బయట ఊరి చివరన్నా మనది ఆల్రెడీ కొత్తగా చర్చి కడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారి బొమ్మ దగ్గర చర్చి కడుతున్నారు. ఊరి చివరన్నా రైట్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆపని చెప్పారు మనకు. పార్టీ అక్కడే ఉన్నారు మాకు తెలుసు, మా వాళ్ళు అని చెప్పారు. సరే ఎక్కడికైతే వచ్చేసి ఇక్కడికి వచ్చేవరకే చీకటి పడిపోయింది. కాకపోతే మనం వచ్చింది 6ంటికి అయితే దగ్గర 7:30కి మనం 7:45కి వచ్చాం. 7:30, 7:45, 8 జేసీపీ అప్పుడు వచ్చింది. ఏదో ఒక ముందు జేసీపీని మాట్లాడారంట వాళ్ళు. అదిగో వస్తున్నాం ఇదిగో వస్తున్నాం అంటే సరే ఇంకో రెండో జేసీపీ కరెక్ట్గా 7:45కి 8:15కి వచ్చింది. అవి వచ్చిన తర్వాత దింపాలి. ఆల్రెడీ మనకు చెప్పారు కాబట్టి లేట్ ఉంటుందని చెప్పారు కాబట్టి మనం వెయిటింగ్ చేసాం. కాకపోతే చాలా వెయిటింగ్ చేసాం మనం. అయితే ఆల్రెడీ జేసీపీ వచ్చింది. వస్తే దానికి నేను ఆల్రెడీ వాళ్ళు ఏదో మార్చుకుంటున్నారు. ఎదర మామూలుగా వచ్చేసి బకెట్ మారుస్తున్నారు. సరే నేనేం చేశానంటే మన తాడు ఆల్రెడీ వేరే ఆయన దగ్గర నాకు ఈ కిరాయి వేరే ఆయన చెప్పాడు, అశోక్ లేలాండ్ అని చెప్పాడు. నేను ఆయనకి పాల కిరాయి ఒకటి చెప్తే ఆయన ఆడికి వెళ్తా నాకు చెప్పాడు కిరాయి. అయితే తాడు ఆయనే ఇచ్చాడు. ఆయన పార్టీ వాళ్ళు తాడు ఆయన ఇచ్చాడు. తాడు మొత్తం చుట్టేసేసి నిదానంగా కట్టుకొని ఒక్కొక్కటి దింపాలి. జాయిగా దింపుతున్నారు. పొక్కులేని ఆయన కూడా నిదానంగా దింపి పక్కన పెట్టాలి. ఎందుకంటే తాడు అది బెల్ట్ అయితే మనకు నమ్మకం ఉంటుంది. ఆ తాడు ఆగిద్దో లేదో తెలియదు. ఇది వచ్చి 3 క్వింటాలు 3 క్వింటాలన్నర ఉంటాయి. దగ్గర ఒక్కొక్కటి వచ్చి 3 క్వింటాలన్నర ఉంటుంది. నేను అంచనా 3 క్వింటాలన్నర ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఆ మధ్యలోదే కొంచెం బాగా ఇరుక్కుపోయింది. అదే కొంచెం ఇబ్బందిగా తీయాల్సి వచ్చింది. ఎందుకంటే తాడైతే నమ్మకం ఉంటుందో ఉండదో తెలియదు. తాడు ముడి కడితే రావట్లేదు. ఉచ్చుముడి వేస్తే అసలు మామూలుగా తాడు రావట్లేదు. అంత లాగినా సరే తాడు ఇలా దిగుమతి చేయాలి. మామూలుగా అయితే అసలు అక్కడ వాళ్ళు మనకి ఎత్తేటప్పుడు ఎంఐఈజీకి ఎత్తారు. ఈ దిగుమతి కోసం ఈ పొక్కులేని కోసం నేను ఇంతసేపు ఉండాల్సి వచ్చింది. 8 గంటల వరకు ఉండాల్సి వచ్చింది. ఏది దిగుమతి 8 గంటల వరకు ఉండాల్సి వచ్చింది. రెండోది కూడా దింపుతున్నారు. రెండోది కూడా దగ్గరే పెట్టేస్తున్నారు. ఎందుకంటే అన్నీ దగ్గరే పెట్టుతున్నారు. ఇప్పుడు అక్కడ ఎదర తవ్వి దాని మీద వేయాలంట. వీళ్ళు ఎదర తవ్వి ఈ దింపిన తర్వాత ఎదర తవ్వి వేసి ఒక తోర వేసేవరకే 9:30 అయింది. ఇక నేను ఆ తాడు కోసం ఉన్నాను. తాడు మంద కాదు వేరే అయింది కదా, ఆ తాడు కోసం ఉన్నాను. ఇక అయ్యేటట్టు లేదని ఇక నేను సరే తాడు మీరు రేపొద్దున తీసుకురండి అని నేను బయలుదేరి 9:30 అయింది. ఈ 3 తోరలు దింపడానికైతే కరెక్ట్గా మనకు ఒక గంటలో దింపేశారు. ఇక ఆ మొత్తం తవ్వారు. ఆ ఎదర మొత్తం ఉన్నది మట్టి, ఆ చర్చికి ఎదురుగా ఉన్న ఎదర మట్టి మొత్తం తవ్వి ఈ 3 లోపల 2 తోరలు ఉన్నాయి. 5 తోరలు సెట్ చేయాలంట. అయితే నేను సరే వెయిట్ చేస్తానండి, ఒక అరగంట వెయిట్ చేస్తానన్నా. అరగంట పోయింది, గంట పోయింది, దగ్గర చాలా టైం అయిపోతుంది. ఇక సరే నేను వెళ్తానని మామూలుగా ఈ తోరలు కూడా దింపేసిన తర్వాత ఒక తోర దింపారు మామూలుగా డ్రైనేజీలోకి. ఇక నేను బయలుదేరి వచ్చేసాను. తాడు మీరే తీసుకొచ్చేసేయండి అండి, నాకు చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే అని ఇక నేను బయలుదేరి వచ్చేసాను. ఇక 3వ తోర దింపుతున్నారు. అలా స్లోగా దింపుతున్నారు, స్పీడ్గా దింపట్లేదు. ఎప్పుడు జేసీపీ ఆయన కూడా నిదానంగా దింపుతున్నాడు. ఎందుకంటే ఆ తాడు ఏదైనా టపక్మంట తెగి కింద పడిందంటే తోర పగిలిపోద్ది. అంటే గట్టిగానే పోసారు తోర. 1.5 సంవత్సరం ఉన్నాయి తోరలకి. మనకేంటంటే ఎగుమతి తొందరగానే చేశారు, దిగుమతి వచ్చేవరకనే చాలా లేట్ అయిపోయింది నాకు. ఆ తాడు కోసం నేను చాలాసేపు ఉన్నాను నేను. ఇక తాడు అయ్యేటట్టు లేదు కదా అని ఇక బయలుదేరి వచ్చేసాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ అన్నీ మీకు వస్తే బాయ్ ఫ్రెండ్స్, బాయ్. లైక్ మాత్రం మర్చిపోవద్దండి.